అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వీడియో చూశాను. అది చూడగానే చాలా బాధ అనిపించింది. దేనికోసం అంటే జనసేన నాయకుడు తిరుపతిలో ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి చేతిలో ఒక మహిళ మోసపోయి ఇంకా నాకు చావే గతి అనే పరిస్థితిలో ఆవిడ వీడియో చేసి పెట్టడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ నా అక్క చెల్లమ్మలు, నాది భరోసా, నాది పూచి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళల గురించి మీరు చాలా గట్టిగా మాట్లాడారు చాలా సభల్లో. ఈరోజు 33,000 మంది కాదు 35 మంది అని చెప్పి మీ నోటితోనే ఒప్పుకున్నారు. దానికి సంతోషం. మీరు అన్నారు ప్రతి మహిళ నా అక్క చెల్లమ్మ, నేను పూర్తి బాధ్యుడిని, పూర్తి రక్షణ కల్పిస్తాను అని చెప్పేసేసి స్వేచ్ఛా జీవితం ఇస్తానని చెప్పేసేసి మీరు ప్రతి అక్క చెల్లమ్మకి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు నియమించిన కీచకుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ నేను చనిపోతున్నాను అని చెప్పి వీడియో పెట్టడం జరిగింది. ఆ విషయం గురించి మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఒక మినిస్టర్ ఏమన్నారు, మేమందరం రౌడీలవి లాఠీలట్టుకుని రోడ్ల మీద తిరగాల అనేసి అడిగారు. అయ్యా మీకు అధికారం లేనప్పుడు ఇంత చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా సరే కానీ మీరు ప్రజల పక్షాన మాట్లాడడానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటివి ఆపలేకపోతున్నారు? మీరు ఎందుకని స్పందించలేకపోతున్నారు? మీకున్న అధికారం ఏంటి? ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతి అక్క చెల్లమ్మకి కూడా రక్షణ కల్పిస్తాననే మాటని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు లక్ష్మి అనే మహిళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మీరు స్పందించాలి. కిరణ్ రాయల్ అనే వ్యక్తికి సరైన శిక్ష అమలు చేయాలి. అమ్మ వీర మహిళలారా, ఇప్పుడు ఒక మహిళకి కష్టం వచ్చింది, అది ప్రతి మహిళకి కూడా. వీర మహిళలంటే ధైర్యం ఉన్న ప్రతి మహిళ వీర మహిళే. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి లక్ష్మి అనే ఆవిడికి, లక్ష్మి అనే ఆవిడ కుటుంబానికి కూడా అందరూ కూడా సపోర్ట్గా నిలబడి ఆవిడికి జరిగిన అన్యాయం ఇంకో మహిళకి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల వ్యవధిలోనే ఎన్ని అరాచకాలు జరిగినాయి. మహిళలకు రక్షణ ఏది? తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను వేధించి శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను వాడుకున్నాడు. ఫస్ట్ తర్వాత ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు తన పిల్లల్ని చంపేస్తానని తనను వేధిస్తున్నాడని చెప్పేసి బైరాగపట్టడికి చెందినటువంటి లక్ష్మి అనేటువంటి మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ రోజు నేను కిరణ్ రాయల్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నా పిల్లలకైనా ఆ డబ్బులు చెందేటట్లు చూడండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది వ్యక్తిగతమైన విషయమే కావచ్చు, బయటకు రానంత వరకు అయితే ఈరోజు బయట వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులకు మేము చెప్పేది ఏంటంటే ఏ ఒత్తిళ్లకు కూడా లొంగకుండా, ఈరోజు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయ ఒత్తిళ్లకి ఏమిటికి కూడా లొంగకుండా విచారణ జరిపించాలని, నిజంగా అక్కడ జరిగినటువంటి విషయం తప్పు ఉంది అంటే ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు మహిళలకి ఎలాంటి చిన్న బాధ కలిగినా మేమున్నాము, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగ్స్ చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే మేము ఈ సందర్భంగా చేస్తున్నది ఏంటంటే మీ పార్టీలో ఉండి ఒక తిరుపతి జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఈరోజు ఇలాంటివి వచ్చాయి. కాబట్టి దీన్ని మీరు ఎట్లా చూడాలంటే మహిళకు సంబంధించి న్యాయం చేసే విధంగానే చూడాలి తప్ప మన పార్టీ పక్షం అని చెప్పేసి అతన్ని కాపాడే పద్ధతుల్లో ఉండొద్దని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈరోజు మహిళలతో మాట్లాడేటువంటి పదజాలంలో చాలా అంటే ఇవి మాట్లాడకూడదు అని కొన్ని కోర్టులు సూచించాయి. ఏ ఏ భాష కొన్ని పదాలు వాడడం కూడా నేరం అని చెప్పేసి చెప్పి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి పదాలు వాడినందుకు అది బహిరంగంగా కనిపిస్తా ఉంది కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నామండి. ఒకవేళ జనసేన గురించి చర్యలు తీసుకోకపోతే మీరు 5 ఎటువంటి యాక్టివిటీ ఖచ్చితంగా నేరం గాని రుజువు అయ్యి అతన్ని శిక్షించడంలో జాప్యం జరిగితే మేము మహిళా సంఘాలుగా మేమేమి చూస్తూ ఊరుకోము. ఎందుకంటే మహిళల్ని సాధారణమైనటువంటి వాళ్ళ చేసినప్పుడు కూడా అవి తప్పిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇలాంటి విషయంలో మాకు తెలిసి మేము అనుకుంటున్నాము నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుపుతారని, అదేవిధంగా అతన్ని శిక్షిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మహిళా సంఘాలు అన్ని కలిసి తిరుపతిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.